సంవత్సరాలకు కూడా ఒక పునాది పడేటటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మాట మీదగా వచ్చి ఇవాళ ఓటింగ్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ఏ స్థాయికి దిగజార్చారో, అమరావతికి మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారో, రైతుల పట్ల కానీ, అదేవిధంగా కార్మికుల పట్ల కానీ, ఉద్యోగస్తుల పట్ల కానీ, సామాన్య ప్రజల పట్ల కానీ, ఏ కులం వ్యక్తిని చూసినా కూడా కులాల వారీగా విడగొట్టి వారి పట్ల చేసినటువంటి అరాచకమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఇవాళ తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచారు, మరో పక్క రోడ్లన్నీ కూడా గుంటలమయమైపోయినాయి. ఆయన ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లకు రాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా సిగ్గు లేకుండా వారి యొక్క అభ్యర్థులను కూడా మార్చుకుంటూ, అభ్యర్థుల మీద కూడా నమ్మకం లేకుండా మార్చుకుంటూ వారందరినీ తీసుకొచ్చి ప్రజల ముందుకు వస్తే ప్రజలెవరూ కూడా విశ్వసించలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన దగ్గర జరిగినటువంటి పోలింగ్ శాతం 82% జరిగిందంటే అది చిన్న విషయం కాదు. అటు యువతను కూడా ఉద్యోగాల పేరుతోటి వాళ్ళందరినీ కూడా మోసం చేసి కాపుల యొక్క రిజర్వేషన్ ఎత్తివేసేయడం కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఏదైతే గత 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక మంచి పరిణామాలతోటి, ఒక మంచి విశ్వసనీయతతోటి పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేసి చాలా తీవ్రంగా అవమానించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో గనక వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి కించపరిచినటువంటి మాటలు ప్రజల యొక్క మనోవేదనకు గురయ్యారు. ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం ఈ అరాచక ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, బీజేపీ యొక్క జనసేన యొక్క సహకారంతో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అభివృద్ధి బాట పట్టాలి. గత 5 సంవత్సరాలకు ముందు కనుక చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందిందో అటువంటి అభివృద్ధి పట్టాలి అని ఒక ఆలోచనతో లీడ్స్ లో కనిపిస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం జస్ట్ తొలి రౌండ్ లోనే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి బుచ్చే చౌదరి గారు జస్ట్ ఫస్ట్ రౌండ్ లోనే 5795 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. కుప్పంలో 1549 ఓట్లతో చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం. సో ఇప్పటి వరకు 175 స్థానాల్లో టీడీపీ కూడా మనం గమనిస్తే 25 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. వైసీపీ ఖాతా తెరిచిన పరిస్థితి లేదు. నిజంగా ట్రెండ్ చాలా వేగంగానే కనిపిస్తోంది. సో జనసేన కూడా గుడ్ న్యూస్, 4 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 1 స్థానం. ఇక దేశవ్యాప్తంగా ఎన్డీఏ 225, ఇండియా కూటమి 114, ఇతరులు 9. దాదాపుగా మెజారిటీలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా కానీ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.